వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ఈరోజు బిఆర్ టాక్ షోకి ముఖ్య అతిథిగా కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. కావలి రాజకీయాల గురించి, ఆయన ప్రస్తావం గురించి మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్ కృష్ణారెడ్డి గారు. నమస్తే. నమస్కారం అండి. కావలి రాజకీయాల్లో మీరు 2012 నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఉన్నట్టు నాకంత సమాచారం. మీరు కావలిలోనే పోటీ చేసి కావలి మీద అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. మీకు ఎటువంటి అడ్డంకులు ఏమైనా ఇక్కడ ఏర్పడుతున్నాయా? ముఖ్యంగా మేము వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఓకే. మా నాన్న మా అమ్మ నన్ను కష్టపడి చదివించడం జరిగింది. నేను ఎంకామ్ పూర్తి చేశాను. 1989లో ఎంకామ్ పూర్తి చేశాను. ఎంకామ్ పూర్తి చేసే టైంలోనే నేను స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పుకుంటూ ట్యూషన్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను వ్యవసాయం మీద మక్కువ ఉంది కాబట్టి వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచనతో నేను అప్పటికి పొలాలు ఎకరా 500, 1500, 2000 రూపాయల లెక్కన దాదాపు ఒక 300 ఎకరాల దాకా నేను ట్యూషన్ డబ్బులతో కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా ఉన్న టైంలో నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించడం, కావ్య బ్యూటీ ఎస్టేట్ అనేటువంటి సంస్థను కావలిలోనే స్థాపించి అప్పట్లోనే ఈరోజు కావలిలో కావ్య లేఅవుట్ అంటే ఒక బ్రాండ్. దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్యగా మాట్లాడే కారణం వచ్చి మీ బిజినెస్లే. మా బిజినెస్ సంస్థ పేరు కావ్య రియల్ ఎస్టేట్ సంస్థ పేరు. ఆ విధంగా నాకు కావ్య కృష్ణారెడ్డిగా నామకరణం జరిగింది. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి వేసిన లేఅవుట్లన్నీ కూడా కావలిలో ఒక ఐకాన్గా మిగులుతాయి. ఎందుకంటే క్వాలిటీ పరంగా, రోడ్లు అభివృద్ధి పరంగా అన్ని రకాలుగా చేశాను కాబట్టి ఆ పేరుతో ఇప్పుడు కూడా ప్లాట్లోళ్ళు కావ్య కృష్ణారెడ్డి అనే పేరు వాళ్ళు పెట్టారు. అంటే అక్కడ అందరికి మంచి రేట్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న స్థలం కూడా అప్పుడు వేసిన లేఅవుట్లో ఉన్న స్థలం, ఇక్కడే ఇల్లు నిర్మించుకొని ఇక్కడే ఉన్నాం. ఆ విధంగా ఉన్న ధర్మంలో 2005లో నేను కాంగ్రెస్ వాదిగా ఉండేవాడిని, కాంగ్రెస్ సింపథైజర్గా ఉండేవాళ్ళం. మాగుంట పార్వతమ్మ గారి కాలేజెస్లో నేను లెక్చరర్గా పనిచేసి ఉన్నాను. ఆ కుటుంబంతో నాకు ఒక సాన్నిధ్యం ఉండింది. 2004లో మాగుంట పార్వతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, వారితో ఉండే సాన్నిధ్యం రీత్యా మాగుంట కుటుంబీకుల శిష్యుడిగా నేను రాజకీయ అరంగేట్రం చేయటం జరిగింది. 2005లో నన్ను జలదింకి సొసైటీ ప్రెసిడెంట్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు నన్ను సొసైటీ ప్రెసిడెంట్గా నిలబడమని వాళ్ళు కోరినారు. ఆ ధర్మిలో నేను పోటీ చేయటం, అప్పటికి మా మండలంలో ధనవంతుల పెత్తనం విపరీతంగా పెరిగింది. అందరూ కూడా గుప్తాధిపత్యంలో ఉన్నటువంటి జలదింగి మండలంలో మొట్టమొదటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను రావటం, వాళ్ళందరూ కూడా ఏకమై సొసైటీలో నాకు వ్యతిరేకంగా పోటీ చేయటం. అయితే అదృష్టం కొద్దీ ప్రకృతిని ఎవరు ఆపలేరు. ప్రకృతి వరం సిద్ధ్య ఆ సొసైటీ ఎన్నికల్లో 13 డైరెక్టర్లు అపోజిషన్ వాళ్ళు స్క్రూటినీలో ఎగిరిపోవడం జరిగింది. ఆ విధంగా నేను 2005లో మొట్టమొదట యునానిమస్గా జలదింగి మండల సొసైటీ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబట్టి జరిగింది. మాగుంటోల ప్రస్థానంతో మీరు రాజకీయానికి ఈరోజు ఈ తెల్ల చొక్కా వేసుకోవడానికి కారకులు మాగుంట. 2006 నుంచి 2011 వరకు కూడా నేను మండల అధ్యక్షుడిగానే ఉన్నాను. ఆ టైంలో నా జీవితంలో మరుపురానటువంటి సంఘటనలుగా మా మండలంలో 32 చెరువులు ఉండేవి. అప్పటికి అది కావలి కాన్స్టిట్యున్సీలో ఉండేది జలదింగి మండలం. కాబట్టి మా మండలంలో ఈ ట్యాంక్స్ అన్నిటిని కూడా రెనోవేట్ చేయాలి, రైతులకు నీళ్లు పుష్కలంగా చెరువులు నిండనిస్తేనే రైతుల పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో నేను చేసిన పదవి చిన్నదైనప్పటికీ కూడా మాగుంట వాళ్ళు నాకు అండదండలు అందిస్తున్నారు. కాబట్టి 32 చెరువులకి మండలంలో ఉన్న ప్రతి చెరువు కూడా మేము RRR కింద, అంటే మా అన్ని కూడా రైల్వే ట్రాక్ పరమటి వైపు ఉన్నప్పుడు ఏదన్నా ఒక చెరువు తెగిపోతే ఆ చెరువు నీళ్ళు వచ్చి రైల్వే ట్రాక్ తాకి రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ అని ఇవన్నీ కూడా రైల్వే వాళ్ళు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. అప్పటి వరకు మా పాలకులకి ఈ విషయం కూడా తెలియదు. నేను రైల్వే వాళ్ళని సంప్రదించి ఈ చెరువులన్నీ కూడా బ్రీచ్ అయితే మీకు డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వేల కోట్ల రూపాయల నష్టాలు జరుగుతాయి కాబట్టి మా ట్యాంక్స్ అన్నిటిని రెనోవేషన్ చేయడానికి ఫండ్స్ ఇవ్వమని చెప్పి RRR కింద మా మండలంలో 32 చెరువుల్ని
రెనోవేట్ చేపించాం. చెరువులన్నీ స్ట్రెంథన్ ట్రిపుల్ ఆర్ అంటే రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ అంటారు. దాటి కింద నేను అమౌంట్స్ ని శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. 30 అప్పటికి మన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ట్రక్కర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. నేను చేసిన చిన్న పదమైనప్పటికీ కూడా మాగుంట వారు నా వెనకున్నారు అన్నటువంటి నమ్మకంతో వారు నేను అడిగిన అన్ని కూడా చేసి పెట్టారు. ఆ విధంగా మా మండలంలో 32 చెరువులు అభివృద్ధి చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మండలంలో ఏ ఒక్క చెరువు కూడా ఈరోజు తెగిపోలేదు. ఆ విధంగా చెరువులను అభివృద్ధి చేశాను. ఇంకొకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 46 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంటే అప్పటికి నెల్లూరు టౌన్కే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రాలేదు. కానీ జలదంకి మండలానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నేను తెచ్చా. మా మండలంలో ఉన్నటువంటి మొత్తం కూడా 17 పంచాయతీల ప్రజలు ఒకే నీళ్లు తాగాలి. ఈ మా మండలంలో ఉన్నటువంటి ఫ్లోరిన్ సమస్యలు కానీ రకరకాల, ఒక్కొక్క ఊర్లో మోగోళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ఊర్లో కాళ్ళు వంకర్లు ఉన్నారు, ఒక్కొక్క ఊర్లో పళ్ళు గారబడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక రకమైనటువంటి డిసీజ్ తో ప్రజలు బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ఒకే మంచినీళ్ళు ఇప్పుడంటే వాటర్ ప్లాంట్ వచ్చేసి మినరల్ వాటర్ వచ్చినాయి అనే ఉద్దేశంతో నేను సిపిడబ్ల్యూ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ జైపాల్ రెడ్డి గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటే గౌరవ మా పార్వతక్క గారిని తీసుకెళ్లి మా మండలం మీద ఒక డిజైన్ డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి ఊరు ఒక్కొక్క విలేజ్ కి ఒక హిస్టరీ చూపించి వీళ్ళందరికీ ఈ సమస్య నుంచి పరిష్కారం చేయాలని చెప్పి 0.3 TMC వాటర్ సోమశిల డ్యామ్ నుంచి సపరేట్ చేస్తూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని తీసుకొచ్చాను. నాడు 8,63,00,000తో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకొస్తే జలదంకి మండలం 14 మైల్ దగ్గర దాన్ని శంకుస్థాపన చేపించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పాలకులు 2009లో ఉన్నట్టుండి మా జలదంకి మండలం ఉదయగిరి నియోజకవర్గానికి వెళ్ళింది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవటం, తర్వాత వాళ్ళు రాజకీయ అనిశ్చితిలో వైసీపీకి పోవటం, ఇంక రకరకాల సమీకరణల వల్ల ఆ రోజు ఆగిపోయినటువంటి స్కీమ్ ఓన్లీ బండే పూర్తయింది, వాటర్ ట్యాంక్ పూర్తయింది తప్ప అన్ని విలేజ్ల్లో చిన్న అంటే 50 ఊళ్ళు ఉండేటువంటి విలేజెస్ లో కూడా నేను వాటర్ ట్యాంక్ నిర్మించాను. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ప్రధానంగా రైతు సమస్యల మీద మీరు దృష్టి పెట్టారు. మీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి రైతులకి సాగునీరు అందించడానికి మీరు ఆ రోజుల్లోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి మాగుంట పార్వతమ్మ ద్వారా మీరు సాధించడం జరిగింది. అవునండి. మీరు లెక్చరర్ గా ఉన్నారు కాబట్టి పేద కుటుంబం చదువుకోబట్టి మీకు రాజకీయాల మీద ఒక అవగాహన వచ్చింది. రాజకీయాల్లోకి రావాలన్న ఒక తలంపు మాగుంట కుటుంబం వచ్చినారు కాబట్టి మీకు వచ్చిందంటున్నారు. ఎమ్మెల్యే కావాలని మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఇక్కడ సీట్ సాధించుకోవాలి కావలి నియోజకవర్గంలో అంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు 2012కి దాకా నాకు ఇది ఉండింది. అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామనారాయణ గారు నాకు కాంగ్రెస్ పార్టీలో సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఆ విధంగా 2014 వరకు కూడా జలదంకి మండల రాజకీయాల్లో నేను చురుకుగా పాల్గొన్నా. ఇప్పటికీ ఎప్పటికీ నాకంటూ ఒక వర్గం ప్రజల్లో పోతే నా మీద ఒక అభిమానం కూడా ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అభివృద్ధి అంటే చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు రావాలి. 2019 ఆ ప్రాంతంలో మీరు వైసీపీ తరఫున టికెట్ ఆశించినట్టుగా కూడా ఉంది కదా, చెప్తాను. 2014 టీడీపీ అంటున్నారు మీరు. నేను 2014లో ఆలోచించాను. కాంగ్రెస్ కనుమరుగైంది, మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను తెలుగుదేశం వైపు మొగ్గు చూపాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో నేను అప్పటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బొల్లినేని రామారావు గారికి సంఘీభావం తెలిపి బొల్లినేని రామారావు గారికి నా కార్యకర్తలందరినీ పరిచయం చేసి జలదంకి మండలంలో ఎక్కువ వైసీపీ గాలి ఉన్న టైంలో తక్కువ మెజార్టీ వచ్చే విధంగా ప్రయత్నం చేసి బొల్లినేని రామారావుని గెలిపించడానికి నా వంతు నేను కూడా కృషి చేయటం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశంతోనే సంబంధాలు ఉంటూ 2015లోనే నేను తెలుగుదేశం సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం ప్లేనరీలకు కూడా పోతూ నేను అంటే రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ కాలేము కాబట్టి రాజకీయంగా రోజువారీ వాళ్ళతో మమేకం కానప్పటికీ కూడా నేను తెలుగుదేశం సింపథైజర్గా ఉండటం జరిగింది. ఆ ధర్మిలా 2018లో చంద్రబాబు నాయుడు గారిని కలవటం, నా రాజకీయాల ఆలోచనలు ఆయనకి తెలియజేయటం, ఆయన తెలుగుదేశం మీద ఉదయగిరిలో మీరు వర్కౌట్ చేయండి, ఉదయగిరి నియోజకవర్గంలో సర్వేలు జరిగితే బాగుంటే నీకు టికెట్ కూడా ఇస్తానని చెప్పడం, ఆ ధర్మిలా నేను ఉదయగిరి ప్రాంతం అంతా కూడా సంచరించడం, అక్కడ ఉన్నటువంటి నాయకులతో అందరితో మమేకం కావటం, ఆ విధంగా మీ మీద అదే చిన్న ఆరోపణ ఏంటంటే, ఆరోపణ అంటే కామన్ గా వస్తుంటే రాజకీయ నాయకుల మీద 2014 ఆ ప్రాంతంలో మీరు టీడీపీలో ఉండి టికెట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ వైసీపీలోకి వచ్చి వైసీపీలో మళ్ళీ టికెట్ ఇవ్వలేదని ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకున్నారు అనేది మీ మీద ఆరోపణ.
అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 2019లో నేను టికెట్ ఆశించడం జరిగింది. టికెట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నన్ను కావలి అభ్యర్థిగా అనుకోని కారణాల్లో అక్కడ రామారావు గారికి ఇవ్వటం, కావలిలో నాకు అనౌన్స్ జరిగింది. మళ్ళీ లోకల్ కారణాల వల్ల కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వటం కూడా జరిగింది. ఆ జరిగినటువంటి క్రమంలో ఇక్కడ ప్రవర్తించిన లోకల్ నాయకులు ప్రవర్తించిన తీరుకి మనస్తాపం చెంది నేను పెద్ద ఆయనకి చెప్పి, నేను ఈ వ్యక్తులు నన్ను ఇన్ఛార్జిగా అంటే టికెట్ ఆశించిన వ్యక్తిగా నాకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది, నా ఇమేజ్ని భంగపరిచే విధంగా ఇక్కడ లోకల్ నాయకులు ప్రవర్తించారు కాబట్టి నేను వాళ్ళని ఓడించి తీరాలనే ఉద్దేశంతోనే మీరు కూడా వైసీపీకి పోవడం కూడా జరిగింది. వైసీపీకి పోయినప్పటికి కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదు. నేను ఒక నాయకుడిగా ఉన్నప్పటికి కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ సంబంధాలు లేదు, నేను పెంచుకోవాలని నాకు ఇష్టం లేదు కూడా. ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళతో కానీ, వైసీపీ మీటింగుల్లో కానీ, వైసీపీ నాయకులతో కానీ ఏ ఒక్క రోజు కలవలేదు. తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత, వైసీపీ గెలిచిన తర్వాత 6 నెలలకే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. 4.5 సంవత్సరం నుంచి నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితోనే ఉన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ లీడర్తో కానీ, వైసీపీ ఎమ్మెల్యేలతో నేను లేను. శేఖర్ రెడ్డి గారికి నేను 2019లో ఆయనకి హెల్ప్ చేశాను కాబట్టి ఆయన నాతో మమేకం అవుతుంటే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ మామ అల్లుడు అనుకుంటూ స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉన్నాను తప్ప ఏ రోజు కూడా వైసీపీ కార్యక్రమం నేను అటెండ్ అయింది లేదు. 4.5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నాను, లోకేష్ గారితోనే. పార్టీకి ఎప్పుడు రాజీనామా చేశారు వైసీపీకి? నేను అసలు వైసీపీలో చేరితే కదా రాజీనామా చేయడానికి. చేరకుండానే పార్టీ కార్యక్రమాలు ఫస్ట్ లో మీరు పాల్గొన్నారు కదా? నో, నేను పార్టీ కార్యక్రమాలు ఏ రోజు పాల్గొనలేదు. ఓన్లీ శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను గెలిపించాను కాబట్టి ఆ కృతజ్ఞతతో నా దగ్గర రావటం పోవటం జరుగుతుండింది. నేను ఏ రోజు వైసీపీలో ఏ ఒక్క చిన్న పదవి కూడా తీసుకోలేదు, ఏ ఒక్క కార్యక్రమం నేను పాల్గొనలేదు. ముఖ్యమంత్రిగా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కావలికి ఇచ్చేసినా, ఉదయగిరికి ఇచ్చేసినా ఏ ఒక్క సభలో కూడా నేను పాల్గొనలేదు. నేను మనసా వాచా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి. మీరు మొదటి నుంచి కూడా టీడీపీ వాదే అంటారు? 100% దాంట్లో కట్టుబడి ఉంటారు? 100% కట్టుబడి ఉంటారు. ఓకే, అట్లా అంటే మీరు 2019 మళ్ళీ వైసీపీ ఎందుకు టికెట్ ప్రయత్నం చేశారు? నేను వైసీపీ టికెటే ప్రయత్నం చేయాలి. టికెట్ ఇవ్వలేదని మీరు మళ్ళీ తెలుగుదేశం కోసమే తిరిగింది ఉదయగిరి. ఓకే, వైసీపీ అసలు లేదు, నాకు ఫస్ట్ లేదు. శేఖర్ రెడ్డి కోసం మద్దతు ఇచ్చాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి మా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశారు. వ్యక్తిగత రిలేషన్ బట్టి నేను కూడా నాకు అక్కడ ఇప్పుడు రామారావు గారు నన్ను చిన్న చూపు చూడటం బట్టి నేను ఆ రోజు తెలుగుదేశంలో అతను ఓడించాలనే క్రమంలోనే నేను మద్దతు ఇచ్చాను. ఇక్కడ ఎమ్మెల్యే కూడా నా ఇంటికి వచ్చి బతిలాడుకున్నాడు ప్రతాప్ రెడ్డి, ఆయనకు కూడా మద్దతు ఇచ్చాను. ఇద్దరికి మద్దతు ఇచ్చి నేను వైసీపీకి చేసింది. మీకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఎలా ఉంది రిలేషన్? మేము బాగుంటాం, బ్రహ్మాండంగా ఉంటాం. రాజకీయంగా నన్ను బ్రహ్మాండంగా దీవిస్తుంటాడు కూడా. ఆయన ఎప్పుడు నేను ఎదగాలని, నేను ఆల్రెడీ ఎదిగి ఒక స్థాయికి వెళ్ళిపోయాను, ఇంకా నువ్వు ఎదుగు బాగా కాబట్టి నీ మీద రోజు బుర్ర చల్లుతుంటాను, దీనివల్ల నీకు సింపతి వస్తుందని ఆయనే నా మీద ఇటువంటి ట్రోల్స్ అన్ని చేస్తుంటాడు. మీరు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు. ఇద్దరు ఆర్థికంగా బాగానే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు కావలిలో పర్యటించారు, కావలిని పరిపాలించారు. ఆయనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాజకీయంగా. ఇప్పుడు జరిగే 2024 పోరాటంలో మీరు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు? మీకు ఈ సందర్భం ఒక మాట చెప్పాలండి. నేను చేసినటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా చిన్న వ్యాపారం. నేను చేసిన వ్యాపారం కూడా కావలిలోనే ఏదో ఫ్లాట్లు వేసుకున్నాను, మంచి ఫ్లాట్లు అమ్మాను, ప్రజలకు కూడా మంచి రేట్లు వచ్చినాయి. ఆయన ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ ఊర్లో ఉండే ప్రజలతో మమేకం కావటం కానీ, ప్రజలతో అనుబంధాలు కానీ ఏమీ లేకుండా కొంతకాలం అజ్ఞాతవాసం చేసి బెంగళూరు వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదించుకుని ఏదో ఒక ఫైల్ మాని ఒక పునీతమైన వ్యక్తిగా, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఆయన వచ్చాడు. మేము ఇక్కడ స్థానికంగానే దాదాపు 1989లో నా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తయిన కాడి నుంచి లెక్చరర్గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఇతర వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా కావలి ప్రజలతోనే నిరంతరం నేను ఇక్కడే ప్రజలతోనే జీవిస్తూ ప్రజల ముందే ఉన్నాను. కాబట్టి నా వ్యక్తిత్వం, నా క్యారెక్టర్, నా క్యాలిబర్, నా కెపాసిటీ అన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడే ఉన్నా. మీరు అంత ఉన్నవాళ్ళు, ఈ కావలి కోసం పాటుపడేవాళ్ళు, ఈ 5 సంవత్సరాలు మీరు ఎందుకు వాళ్ళు చేసే తప్పుల్ని వ్యతిరేకించలేకపోయారు? ఎక్కడ మీరు ప్రెస్ మీట్లు ఇవ్వటం కానీ, పలానా కావలి ఈ విధంగా అభివృద్ధి నోచుకోవటం మీరు ఎందుకు గలవెత్తలేకపోయారు? ఉన్న విషయం నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను మనసా వాచా ఉదయగిరి నియోజకవర్గమే నేను అడగడం జరిగింది. నేను పల్లె ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి
అక్కడ ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వేల పొలాలు, ఎకరాల భూములు ఈ రోజు కూడా బీడు భూములుగా ఉన్నాయి. అవును. కాబట్టి ఆ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ రెండు కానీ సప్లై చేయగలిగితే ఆ ప్రాంతం పెరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వలసను అరికట్టాలంటే ఊళ్ళల్లో అంతా కూడా రైతులు పంట పొలాలు కానీ తీర్చిదిద్దగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో నేను ఉదయగిరికే మనసావాచ మొన్నటి వరకు కూడా ఉదయగిరి మీద ఉండటం చూడడం జరిగింది. రెండు, మీరు అడిగినట్టు ఈ ప్రభుత్వంలో గలమెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా అని నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా. స్టేట్ గా ఉన్నటువంటి మీరే మీకున్న స్వేచ్ఛలతోనే మిమ్మల్ని అరింపజేస్తుంటే సామాన్యులుగా ఉన్న వ్యక్తుల మీద ఎటువంటి దుశ్చర్యలు ఉంటాయి మీ అన్ని కూడా తెలుసు. కాబట్టి మేము ఉదయగిరి మీద ఉన్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావలిలో ఇటువంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే నీలాంటి వ్యక్తే కావాలని నన్ను ఆయన ప్రత్యేకంగా కావలికి పంపించడం మీదటే నేను కావలికి రావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా పల్లె ప్రాంతాలంటే నాకు ఇష్టం. పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఏ పల్లెలు అయితే అభివృద్ధి చెందుతాయో ఆటోమేటిక్గా పట్టణాలన్నీ కూడా అభివృద్ధి. ఇప్పుడు మీరు మామూలుగా ఉదయగిరి అడిగారు. ఉదయగిరి మీద మీకు బాగా అవగాహన ఉంది. అక్కడ రైతాంగ పరిస్థితులు కూడా మీకు ఐడియా ఉంది. అలాగే మీరు పుట్టి పెరిగినటువంటి జలదంగి మండలం కావలిలో ఉంది కాబట్టి కావలి అభివృద్ధి మీద ఏం అభివృద్ధి చేస్తే కావలి డెవలప్ అవుద్ది అనే ఒక ఆలోచన, ఒక చిత్రం మీకు ఉందా కావలి మీద? తప్పకుండా ఉందండి. మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఇప్పటి వరకు కావలిని పరిపాలించిన ఏ పాలకులు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారో లేదో కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావలి మీద ఒక ప్రత్యేక ఫోకస్ చేశారు. ఈ కావలిని ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా పెట్టాలని ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కావలి నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఎక్కడో నెల్లూరులో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి మా కావలికి ఇచ్చాడు దామవరం దగ్గర. ఈ దామవరం దగ్గర ఎయిర్పోర్ట్ జరిగితే అటు ఇఫ్కో సెజ్ కావచ్చు, ఇటు రామాయపట్నం పోర్టు కావచ్చు, కావలి ఏరియా మరో ఇండస్ట్రియల్ హబ్గా తయారుగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో కావలికి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు ఆరోపించారు. అక్కడంతా గ్రావెల్ అంతా రెండు ఉత్తరం వైపున రామాయపట్నం పోర్టును తీసుకొచ్చాడు. ఇది కూడా 2018లో శంకుస్థాపన జరిగింది. జనరల్ గా కట్టడం ముఖ్యం కాదు, పర్మిషన్లు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, డిపిఆర్లు అన్ని పర్మిషన్లు తెచ్చి శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున రామాయపట్నం రూపాంతరం మారిపోతుంది. రామాయపట్నం అభివృద్ధి చెందితే దాదాపు 6,000 ఎకరాలు ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. ఈ 6,000 ఎకరాలలో ఇండస్ట్రియల్ కట్టడం అంటూ జరిగితే కావలి నియోజకవర్గంలో యువత అందరికీ కూడా ఉపాధి కలగబోతుంది. కావలి రూపురేఖలు మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జువల్దెన్ హార్బర్ కూడా 2018లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా చేసినట్టయితే మత్స్యకారు గ్రామాల్లో ఈరోజు వెలుగులు నింపబోయేటువంటి వ్యక్తి. అంటే ఒక పక్క దామవరం ఎయిర్పోర్ట్, రెండో పక్క రామాయపట్నం పోర్టు, 3 జువల్దెన్, ఇన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీస్ని ఈరోజు కావలికి తీసుకొచ్చి కావలిని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. ఆయనకి సమిధిగా చేతుల్లో చేసి నడవడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. కావలి త్వరలోనే ఒక ఇండస్ట్రియల్ ప్రగతి విపరీతంగా పెరిగిపోతుంది. టీడీపీ హయాంలో మొత్తం శిలాపలకాల వరకే వేశారు. ఎక్కడా కూడా వాళ్ళు ఫండ్ మంజూరు చేయటం కానీ అభివృద్ధి పనులు కానీ చేయలేదు. వైసీపీ వచ్చినాకే రామాయపట్నం అభివృద్ధి జరిగింది. మీరు అన్నట్టుగా ఆయన శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినా కూడా వైసీపీ వచ్చినాక అభివృద్ధి జరిగింది, ఫండ్ కేటాయించడం జరిగింది, ల్యాండ్ కేటాయించడం జరిగింది అనేది వాళ్ళ వాదన. దానికి మీరే ఉంటారు. రామాయపట్నం ఒక్కటండి, ఒక ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడే ముందు బడ్జెట్ వేస్తారండి. బడ్జెట్ అలొకేషన్ అయిన తర్వాతనే అన్ని డిపిఆర్లు తయారవుతాయండి. అన్ని డిపిఆర్లు అయినా దాని మీద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కానీ, పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ కానీ, పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, మ్యారిటైమ్ బోర్డు నుంచి పర్మిషన్స్ కానీ, సముద్రయానంలో జరగాల్సిన పర్మిషన్స్ కానీ అన్ని తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మెప్పించి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున రామాయపట్నం పోర్టు కడుతుంటే 2,800 కోట్ల రూపాయలతో ఈరోజు SBI లోన్ ఇచ్చిందండి ప్రభుత్వం. ఇలా చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఈ ఫండ్ నేషనల్ నేవీ వాళ్ళు ఇవ్వాలండి. విశాఖపట్నం పోర్టుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు గాను వాళ్ళు డెమరేజెస్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 6,500 కోట్లు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి గాను దుగ్గిరాజపట్నం కానీ రామాయపట్నం కానీ అభివృద్ధి చేస్తామని చెప్తే బాబు గారు ప్రభుత్వ పథకం కింద దీన్ని తీసుకొస్తే వీళ్ళు PPC పథకం కింద ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బ్యాంకులోని తీసుకొచ్చి ఈరోజు జిందాల్ కంపెనీకి తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఆయనేమో ప్రభుత్వ పథకంగా చేస్తే కొన్ని వేల ప్రాజెక్టులు వస్తాయని రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని జిందాల్ ఇండస్ట్రీ స్టీల్ ప్రైవేట్ పదానికి చేయబట్టి అదేమో అదానికి, ఇదేమో జిందాల్ హ్యాండ్ ఓవర్ చేయబోయేటువంటి దానికి నామకరణం చేసినట్టు
చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ముందు ఈ ప్రపంచంలో ఎటువంటి వ్యక్తి లేడు. అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడే రావాలి. కావలి నెల్లూరు జిల్లాలోనే వ్యాపార రంగానికి ఒక మంచి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం ఇది. ప్రస్తుతం ఈ పట్టణంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, క్రిమినల్స్ పెరిగిపోయారు. దేనివల్ల అంటారు? మద్యం కూడా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా కావలి పట్టణ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల సంస్థ ఇది. అవును. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కావలికి వచ్చి జీవనోపాధి చేసుకున్నటువంటి ప్రాంతం. 2 ఎడ్యుకేషన్ హబ్. కీర్తిశేషులు దొడ్ల రామచంద్రారెడ్డి గారు మహానుభావుడు 1952లో జవహర్ భారతిని స్థాపిస్తే ఒక ఎడ్యుకేషన్ హబ్గా కావలిని రూపాంతరం చెందింది. ఎడ్యుకేషన్ హబ్ ఉంది కాబట్టి పిల్లల్ని చదివించుకోవడానికి తల్లిదండ్రులందరూ కావలికి రావడం జరిగింది. ఈ విధంగా కావలి పట్టణం అభివృద్ధి చేయడం జరిగింది. అందుకని కావలి చాలా ప్రశాంతమైనటువంటి, నెల్లూరు జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మెయిన్ పట్టణాల్లో కావలి కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేది. ఈ 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను ఒక సిస్టాన్ని పెట్టుకున్నాడు. ప్రజలందరూ ఇంటికి వచ్చి పనులు అడిగితే పనులు చేయలేము, ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తే ఒక్క పోలీసులు 4 స్టేషన్లో 4 సిఐలు 4 ఎస్ఐలను పెట్టి చిన్న ఇష్యూ వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ద్వారా వీళ్ళని భయపెడితే ప్రజలు నా ఇంటికి రారు, నన్ను పనులు అడగరు, నా జోలికి రారు. నేను స్వేచ్ఛగా నా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు. ప్రజల్ని భయభ్రాంతులను క్రియేట్ చేసి ఎక్కడ ఎమ్మెల్యే కన్నుసన్నులో పడితే నన్ను చూస్తే నా ఆస్తులన్నీ లెక్కలేస్తాడేమో ఎమ్మెల్యే అని ఈరోజు కావలి ప్రజలు ఎవరు ఎమ్మెల్యే ముందుకు పోవటం లేదు. అంటే పోగానే నీ ఆస్తి ఏందో క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ నీలో వీక్నెస్ ఉంది, ఎక్కడ నీలో ఇబ్బందికరమైన ఉంది దాన్ని క్యాచ్ చేసి నాకు ఎంత ఇస్తావు, లేదంటే నీ ఆస్తిని ఈ విధంగా ఇబ్బంది పెడతాను భయపడతానని ఎమ్మెల్యే గారు వస్తుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు వస్తుంటే పక్కకు పోయినట్టు ఈరోజు ఎమ్మెల్యే వస్తుంటే పక్కకు పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి దాని చాటున కావల్లో ఈరోజు మద్యం కాదండి గంజాయి ఘోరమైనటువంటి పరిస్థితిని ఈరోజు కావల్లో దాపరిస్తుంది. మీరు ఒక్కసారి పోలీసు వాళ్ళని అడగండి. నిన్న ఉదాహరణ ఒకటి చెప్తానండి. బెంగళూరులో ఒక విద్యార్థి సాఫ్ట్వేర్ విద్యార్థి వస్తే నైట్ ఉదయం బస్సులో దిగాడు, 10 గంటల గంజాయి తాగుతూ పట్టుబడ్డాడు సిఐకి. పట్టుబడితే నాకు ఆ తల్లిదండ్రులు వచ్చి ఏడ్చారు, బిడ్డలు పెళ్లి కాలేదయా కొంచెం చెప్పు అంటే నేను నాకు ఏమీ చెప్పలా, పోలీసు వాళ్ళు తీసుకుపోయినారని చెప్పంగానే నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఒక సిఐ గారు చెప్పారు, కృష్ణారెడ్డి కావలి గంజాయి ఇంత ఘోరంగా ఉంది, ఆ అబ్బాయి 8 గంటలకు బస్సులు దిగితే 10 గంటలకు గంజాయి తాగుతూ నాకు పట్టుబడ్డాడంటే కావలిలో గంజాయి ఎక్కడ దొరుకుతుందని ఆ పిల్ల యూత్కి అంతా తెలుసు. గంజాయి అమ్మించే వాళ్ళకి కూడా 100% అందరికి తెలుసు కావలిలో గంజాయి, మద్యం, మాఫియాలు, గ్రావిల అమ్మకాలు కొండలు తరిగిపోతున్నాయి. కాకపోతే దొంగలు మమ్మల్ని ఇప్పుడు దొంగ అని మమ్మల్ని అరుస్తున్నారు. ఇవన్నీ కావలి ప్రజలకు తెలుసు. మీరు సీట్ వస్తుందని మీ మీద ప్రచారం రాగానే కొంతమంది మాకు డబ్బులు కొట్టాడు, ఆ వ్యాపారంలో మమ్మల్ని లాస్ చేశాడు, ఈ వ్యాపారం మమ్మల్ని ముంచేసాడు, రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కావాలని క్రియేట్ చేస్తున్నారు అంటారా, లేకపోతే మీకు వ్యాపారంలో చిన్న చిన్న లావాదేవీలు అంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను నా భార్య తప్ప నేను ఏ ఒక్కడితో పార్ట్నర్షిప్లు చేసిన వ్యక్తిని కాదు. నేను వ్యాపారంలో ఉన్న ఇబ్బంది పెట్టాను అంటానికి అదే ఒక ఆయన ఈ మధ్య 5,000 కొట్టాడు ఒక ఆయన అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. నేను రోజుకి 2 లక్షలు 3 లక్షలు దానాలు చేసేవాడికి 5,000 రూపాయలు పెద్ద గొప్ప కాదు. చిన్న సిల్లి అంటే నా మీద క్లీన్ చిట్ అండి. నాకు మాగొంటోళ్ళు ఇచ్చింది తెల్ల సొక్క. ఈ తెల్ల సొక్క మీద మచ్చట్టలేదు, నా హృదయంలో కూడా మచ్చలేదు, నా క్యారెక్టర్లో కూడా మచ్చలేదు. కాబట్టి మచ్చ బురద చల్లకపోతే ఆ వాడికి బురద అంటుకొని మొత్తం పేస్ట్ అయిపోయింది, అది ఎండిపోయింది. ఇప్పుడు దాన్ని రాల్చాలంటే నా మీద బురద చల్లాలి. దానికోసం ఇది చేసే కార్యక్రమాలే తప్ప నేను ఇందాకే చెప్పాను మీకు, నేను లోకల్, నేను స్థానికుడినే. గత 30 సంవత్సరం 40 సంవత్సరాల నుంచి కావల్లోనే జీవిస్తున్నా. నా మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు, ఏ ఒక్క రోజు ఇబ్బందులు లేవు, నేను ఇబ్బంది పెట్టినట్టు లేదు. ఓన్లీ కావ్య కృష్ణ అనే వ్యక్తి కావలికి వచ్చాడు అనగానే ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు నేను పెద్ద ప్రతివతని, ఇప్పుడు నేను పతితనయ్యానా అంటే అంతకుముందు నాతో స్నేహం చేసేటప్పుడు ఈ వ్యక్తులకి ఇటువంటి క్యారెక్టర్ కనిపించలేదా? నా ఇంటి చుట్టూ తిరిగిన రోజు కనిపించడం లేదా? నాతో చేత ఓట్లు వేయించుకున్నది కనిపించడం లేదా? నాతో స్నేహం చేసుకోవాలని, నాతో కలవాలని, నన్ను సంబంధాలు పెట్టుకోవాలని నా ఎంట చుట్టూ తిరిగినప్పుడు వీళ్ళందరికీ నా క్యారెక్టర్లు కనిపించలేదా? అంటే ప్రజల్ని ఏదో చెబితే వాళ్ళ దాన్ని మర్చిపోయి నా దాన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. బహుశా అది నిజంగా వాళ్ళకి రివర్స్ అయింది. వాళ్ళు ఇంకా తిట్టాలని, ఇంకా నాకు దిష్టి తగ్గించాలని నేను వాళ్ళకి అదే చెప్తాను. అందరూ పొగిడితే ఏ వివేకానందుడు లాగానో, ఏ భగత్ సింగ్ లాగానో, ఏ ఇంకొక వ్యక్తి లాగానో చిన్న వయసులో చచ్చిపోతాం. తిట్టేవాళ్ళు ఉంటే
కొంచెం ఆయుష్ కూడా పెరగద్ది, ఇంకా కొంత పేదవాళ్ళకి సేవ చేయడానికి ఇంకా వయసు ఉంటుంది. కాబట్టి ఇంకా తిట్టేదానికి, నాకు దిష్టి తీసేదానికి ప్రతాప్ రెడ్డి గారిని పెట్టుకున్నాను. ఆయన చల్లంగా ఉన్నంత కాలం నేను ఉన్నంగానే ఉంటా. ఆయన ఈ విధంగా అరాచకాలు, అకృత్యాలు, దోపిడీలు, గంజాయి అమ్మకాలు రకరకాలు చేసినంత కాలం కావలి ప్రజలు నన్ను గెలిపించేదానికి మీరు లేని ఒక ప్రజాప్రతినిధి మీరు ఎట్ట చెప్తారంటే ఒక పెద్ద స్మగ్లర్ చేస్తున్నారు, అతను ఒక దొమ్మి నాయకుడిలా చేస్తున్నారు. మీరు కావలిలో ఒక్కటే అండి, మీరు కూడా ఒక సీక్రెట్ పోలింగ్ పెట్టండి. కావలి ఎమ్మెల్యే యొక్క దురాఘాతాలు ఉన్నాయా లేదని 199 మంది అనకపోతే అప్పుడు అడగండి. ప్రజల మాట అంటారు, అది ప్రజల మాట. రాజకీయంగా మీ విమర్శ నేను అసలు విమర్శించనండి, ఆయన చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, మీ పార్టీలోనే మీరు వస్తారని చాలా మంది వ్యతిరేకత చూపించారు, కొంతమంది టికెట్ ఆశించే వాళ్ళు కూడా మీ మీద అలకలు చూపించారు. నెల్లూరులో మీరందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతవరకు అందరూ సానుకూలం అయ్యారు మీ పార్టీలో? ఈ ఒక్క విషయం అండి, 1994 నుంచి 2014 వరకు గౌరవ్ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశానికి నాయకత్వం వహించాడు. ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు. 2009 నుంచి 2021 వరకు బిఎంఆర్ గడు ఇక్కడ ఆధిపత్యాన్ని చూపించాడు. ఆయన వైసీపీకి వెళ్ళిపోయాడు. ఆ తరుణంలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రవిచంద్ర నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అండగా ఉండటం జరిగింది. ఆ టైంలో మా మాలేపాటి సుబ్బానాయుడు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈయన గత 2 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు అండదండలుగా ప్రభుత్వానికి ఎండగట్టడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేయడం కూడా జరిగింది. మా అధినేత ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించే అధికారం ఆయనదే. ఆయన స్వతంత్రం, ఆయన చేతుల్లో ఎవరైతే గెలుస్తారు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. 100కి 100 రూపాయలు మా సుబ్బానాయుడు గారు దానికి అర్హత ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కావల్లో కార్యకర్తలకు సహాయం చేసినటువంటి వ్యక్తి మా మాలేపాటి సుబ్బానాయుడు గారు. మనసావాచి ఆయన టికెట్ అడిగిన రైట్ నాకంటే కూడా ఆయనకి ఎక్కువ రైట్ ఉంది. కాబట్టి ఆయన అడగడం జరిగింది. ఆ అడిగిన క్రమంలో ఆయనకి నాకు మధ్య జరిగినటువంటి దాంట్లో సార్ కన్విన్స్ చేసి సుబ్బానాయుడు గారు ఈ పరిస్థితుల్లో కృష్ణారెడ్డికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టారు. వాళ్ళు వెంటనే నిజంగా అండి, ఆ ప్లేస్లో నేనుంటే ఇంకా 2 రోజులు బాధపడి ఉండేవాడిని, కానీ వాళ్ళు వెమ్మటనే సంఘీభావం చెబుతూ మా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని వెంటనే రేపు ఉదయం మన ఇంటి దగ్గర టిఫిన్కి రా కృష్ణారెడ్డి అని నన్ను ఆహ్వానించడం. అది తెలుగుదేశం పార్టీ అంటే, అది మాలేపాటి మాట అంటే శిరోధారి అంతే. ఏ ఒక్కరు ఇక్కడ ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన టిఫిన్కి పిలిస్తే గౌరవంగా మేమందరం కూడా ఆయన ఇంటికి టిఫిన్కి పోవడం జరిగింది. అందరం కూర్చొని అటు చర్చించుకోవడం జరిగింది. టికెట్ కన్ఫర్మ్ రా? 100%. అంటే ప్రస్తుతానికి మీరు ఓన్లీ ఇన్ఛార్జ్ గానే ఉన్నారు కదా ప్రతాప్ దృష్టిలో. ఇప్పుడు మధ్యలో మన బేదా రవిచంద్ర మిస్సెస్ కూడా పోటీ చేసేదానికి ఒక మహిళగా, బీసీ మహిళగా తీసుకొచ్చి పోటీలో పెట్టాలని కూడా కొంత ప్రచారం జరిగింది, పార్టీలో కూడా డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఈ రోజు కూడా ఒక నిర్ణయం తీసుకొని నిజంగా మహిళకి ఇవ్వాలనే ఆలోచన ఉంటే బేదా మా జ్యోతమ్మకి ఇస్తానంటే నేను కూడా సిద్ధమే. అటువంటిది ఏమి లేదండి. నన్ను 100% నన్ను పిలిచి బాబు గారు, సుబ్బానాయుడు గారు అన్న రవీంద్రనాయుడు గారు, రవిచంద్ర గారిని, మా ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి అందరిని పిలిచి కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోరమ్మని చెప్పి సుబ్బానాయుడు గారిని పిలిచి మాకు బాధ్యతలు అప్పచెప్పారు. కాబట్టి ఇంకోసారి టికెట్ ప్రస్తావన లేదు. ఒకవేళ ఇన్ కేసు అటువంటి జరిగినా కూడా మేము మా బాబు గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము తప్ప ఏళ్ళలాగా రోడ్డుకి ఆగితాలు చేయము. మా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ. అందరూ కూడా నాయకత్వంలో నాయకుడి యొక్క మాటలకి శిరోధార్యంగా కలిసి ఉంటారు, అంతా కలిసిపోతారు. ఈ ప్రతాప్ రెడ్డి గారు అంటే నా పేరు తలచడానికే భయపడిపోతున్నారు. ఇప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అంటేనే పసుపులేటి సుధాకర్ గారు బహిరంగ సభ పెట్టి హంగామా చేశారు. అది ఏమంటారు, దేనికంటారు? ఆయన బలం నిరూపించుకోవాలని చూపించారు. కావల్లో ఒక విషయం నడుస్తుందండి. ప్రతాప్ రెడ్డి గారు తన పార్టీని, తన ఇంటిని చక్కదిద్దుకోవడానికి మర్చిపోయాడు. ఆయన చేసిన అకృత్యాలు ఈ రోజుకి ఆపుకోవాలా. ఎవడన్నా ఎలక్షన్కి సంవత్సరం ఉందని ఆపుతారు. ఆయన ఆఖరి రోజు దాకా దండుకుందాం అనే కార్యక్రమంలో ఉన్నాడు. ఒక కావ్య కృష్ణారెడ్డి కాకుండా ఇంకెవరు వచ్చినా ఏదో కొంత గిల్లుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఆయన. అందుకని ఆయన టికెట్ కంటే కూడా నా టికెట్ మీద ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు. మా రకరకాల పీఠాధిపతుల్ని మా సుధాకర్కి టికెట్ ఇవ్వమని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. మా తెలుగుదేశం లీడర్లు, రియల్ ఎస్టేట్ ఓనర్ల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పోయి మీకు తెలుసా కావ్య కృష్ణారెడ్డి నా చేతిలో 70,000 ఓడిపోతారు, సుధాకర్ అయితే నేను ఓడిపోతానని చెప్తున్నాడు. అంటే ఇటు చెప్పి ఏదో విధంగా అందులో భాగమే కొంతమందికి ప్యాకేజీలు ఇచ్చి, కొంతమందికి ప్యాకేజీలు అలవాటు చేసి, కావ్య కృష్ణారెడ్డి మీద ఒక బుర్ర జల్లేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి, సుధాకర్ అనే వ్యక్తి ఒక అమోఘమైన వ్యక్తి కావాలని అని చెప్పి ఆయన ఒక ఫోకస్ చేస్తూ కృష్ణారెడ్డిని డౌన్ చేస్తే తక్కెట్లో ఈయన పైకి లేస్తే ఈయన తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెడతారని
ఒక కుతంత్రంతో కావలి కమల్ హాసన్ గా ఉన్న మా ప్రతాప్ గారు చేసే విన్యాసాల్లో భాగమే తప్ప దీంట్లో ఏమీ లేదు. నిన్న ప్రతాప్ మా సుధాకర్ అన్న గారి ప్రోగ్రాం పోయిన వాళ్ళంతా వైసీపీ నాయకుల్ని పంపించాడు, వైసీపీ వాళ్ళని పంపించాడు. సుధాకర్ నిజంగా సంఘీభావం చెప్తే నేను ఒక్కటే చెప్తున్నా, అంత పెద్ద మీటింగ్ ఆయన కండక్ట్ చేశాడు, ప్రజల్ని పిలిచారు. ఏ ఒక్కడైనా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక చిన్న కార్యకర్త అయినా అక్కడికి పోవడం జరిగిందా? ఒక్కడన్నా స్టేజ్ ఎక్కి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కావ్య కృష్ణారెడ్డికి ఇచ్చినందుకు కానీ వ్యతిరేకిస్తూ నేను ఈ పార్టీలోకి పోతున్నానని చెప్పడం జరిగిందా? వాళ్ళ వైసీపీ వాళ్ళు పోయి దండలేశారు, వైసీపీ వాళ్ళు పోయి సంఘీభావాలు చెప్పారు తప్ప ఒక్క తెలుగుదేశం కార్యకర్త పోలా. వీళ్ళన్నీ ఇది ఒక ప్లాన్ అండి. ఈ ప్లాన్లన్నీ చిత్తూరు నాగయ్య నాగభూషణ్ డైలాగ్ 1980లో సినిమాల్లో చూసిన వాటిని మా ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఇది కూడా మీ ఎమ్మెల్యే గారు చేసే ఎత్తుల్లో ఒక 100% అందరూ తెలుసు కావాలి. ఇప్పుడు ఆయన పన్నాగాల్లో సుధాకర్ కూడా పడిపోయారంటారు. 100% పడిపోయాడు. మంచోడు, మంచోడు సుధాకర్ గారు. అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే మావాడు ఎవడైనా పడేస్తాడు అంతే. నేను చెప్పాను కదా కావాలి కమల్ హాసన్ అతను. ఇప్పుడు ఆయన నమ్ముకున్నటువంటి అంత అనుచరుని దూరం చేసుకున్నాడు కదా. అవును. ఇప్పుడు ఆయన పరిస్థితి మీతో ఏమైనా కలుస్తాడా? మీకైనా అంతర్గతంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? సుధాకర్ గారితో అధిష్టానం మాట్లాడుతుందండి. కావలి రాజకీయాల్లో కృష్ణార్జునులుగా పేరు తెచ్చుకున్నటువంటి మీ ఎమ్మెల్యే గాని తర్వాత సుకుమార్ రెడ్డి గాని వీళ్ళిద్దరు విడిపోయారు కదా. సుకుమార్ రెడ్డి ఏమైనా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? మీతో ఎలా ఉంటాడు ఆయన? మీ రిలేషన్ ఏంది ఇద్దరి మధ్య? సుకుమార్ రెడ్డి గారు మా భార్య తరఫున దూరపు బంధువు అండి. నేను మ్యారేజ్ చేసుకున్న అల్లూరు, మాకు బంధుత్వాలు ఉన్నాయి. వాళ్ళ భార్య బంధువే, ఈయన బంధువు, ఇద్దరు బంధువులే. బంధువులున్నా ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, ఎవరి భావాలు వాళ్ళే. ఏ రోజు వాళ్ళిద్దరు కలిసి నా మీద దాడి చేసిన వ్యక్తి. ఇద్దరు కలిసి నా క్వారీకి పోటీగా క్రషర్ పెట్టాలని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆ క్రషర్ పేరులో పార్ట్నర్గా ఉన్నాడని అందరూ కలిసి పెట్టాలని ఉన్నారు. వాళ్ళు మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరిలో పంపకాల్లో తేడాలు వచ్చినాయి. ఆత్మలు ఒకటే, శరీరాలు వేరు, ఆత్మలు ఒకటే. ఇద్దరు కూడా ఒకే పాందాకి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారు. కలవరని ఊరు చెప్పారు, కలుస్తారు. లోక కళ్యాణం కోసం విడిపోయినారు. కొద్ది కాలం భాగాలు వాటాలు పంచుకోవడంలో కొంచెం వైఫల్యం చెందినందువల్ల ఆ డబ్బులు రాబట్టుకోవడంలో పోయారు. ఇప్పుడు అన్ని ఒప్పందాలన్నీ అయిపోయినాయి. మళ్ళా కావల్లో వాళ్ళ కార్యకర్తల సమక్షంలో తొందరలో తీసుకుంటాడు అనుకుంటున్నాను, మళ్ళీ పార్టీలో చేస్తారని అని అంటున్నారండి. నాకు కూడా పూర్తిగా తెలియదు, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఆయన కూడా ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేశారు వైసీపీలో అన్నారు. తెలియదు, అది నా విషయం కాదు. ఓకే సార్, మీ పార్టీలోనే మీకు టికెట్ వచ్చిన తర్వాత జనాలు విపరీతంగా పార్టీ కండువాలు కప్పుకోవటం, మీరు వచ్చిన తర్వాత అందరూ ఆనందంగా మా కావ్య కృష్ణారెడ్డి వచ్చి మిమ్మల్ని కలవటం జరిగింది. ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి మంచితనం, ప్రజలతో మీకున్నటువంటి మమైక్త అనుకుంటున్నాం. కానీ వాళ్ళేమంటున్నారంటే పార్టీలో ఉన్న వాళ్ళే తీసుకొచ్చి కండువాలు కట్టి కృష్ణారెడ్డి గారు ఊరికి హవా చూపించుకుంటున్నారు అంటున్నారు. అదెంతవరకు? మేము కండువలు వేసిన వాళ్ళ ఫోటోలన్నీ వీడియోలన్నీ మీకు ఇస్తాం. దయించి కావలి అభివృద్ధికి కాంక్షించే వ్యక్తులుగా సమాజానికి ఒక మేలైన సందేశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల మీరు, మేము కండువలు వేసిన వాళ్ళు అందరూ ఫోటోలు వీడియోలు ఇస్తాం. ఒక్కసారి మీ వాళ్ళని పంపించి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఒకటండి, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అంటూ లేదు. కాబట్టి ప్రజల్లో విసిగి వేసారిపోయారు. ప్రజలు ఏమని ఫీల్ అవుతున్నారు? ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నారు. మేము అడుక్కునే వాళ్ళమా? మేమేమన్నా మీకోసం ఎదురు చూడాలనా? మీరు పెట్టే భిక్షకే మేము అంకితం కావాలనా? మా జీవితాలను మమ్మల్ని ముందుకు పానీరా అనే ఆలోచన ఈరోజు పేద ప్రజల్లో వచ్చింది. నిజంగా చెప్తాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు వస్తే పేద ప్రజల్లోకి వెళ్తారంటారు. ఈరోజు నా ఇంటికి ఎక్కడైనా నాయకుడు మా ఊరికి రావాలా అనేది చూస్తారు. నేను పోవటం లేట్ అయితే నాకు సంఘీభావం చెప్పడానికి నువ్వు రాయ్యా అని చెప్పి నన్ను ఆహ్వానించడానికి వేల మంది ఈరోజు నా ఇంటికి వస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడండి, వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడండి. వాళ్ళు ఏ విధంగా ఎందుకు వచ్చారని. ఎందుకంటే కావలి ఎమ్మెల్యే మీద అంత కక్షిని పెంచుకున్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరగదామా ఈ బటన్ నొక్కే కార్యక్రమం నాంది పలికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కావలి 2,34,000 మంది బటన్ ఎప్పుడెప్పుడు మేము కూడా నొక్కదామని ఎదురు రెడీగా చూస్తాం. ఓకే, ఎలక్షన్ వస్తే 2024 అందరూ బటన్ నొక్కుతారు. 100% నొక్కడానికి రెడీగా ఉన్నారు. 24లో బటన్ నొక్కుతారు. ఆయన ఫేవర్ గా నొక్కుతారా లేదా వ్యతిరేకంగా నొక్కుతారా? తెర మీద చూస్తారు కదా, తెర మీద చూస్తారు. నొక్కడానికి పేద ప్రజలు ఆల్రెడీ అబౌవ్ ఫ్యామిలీస్, అబౌవ్ మిడిల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రకరకాల భావాలు గల వ్యక్తులందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.
పేద బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో మా జీవితాలు ఏముంది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఒక గుడిసెలో నివసించేవాడు ఒక ఇంట్లోకి వెళ్ళాడా? ఒక్క ఇళ్ళన్నా నిర్మాణం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ ప్రభుత్వాన్ని కాపాడుతున్న పథకాలే కదా, నవరత్నాలే కదా. ఎక్కడ పోతుందండి? ఒక్కడే గుర్తుపెట్టుకోండి, అమ్మఒడి గాని, విద్యాదీవెని గాని, ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటివి, పేర్లు మార్చుకున్నారు తప్ప కొత్తగా వచ్చిన పథకాలు కాదు. పెన్షన్ పథకం 25 రూపాయలతో చేశారు, దాన్ని 75 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 250 రూపాయలు చేశాడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు 250 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 500 చేశాడు. 500 నుంచి చంద్రబాబు నాయుడు 2014లో మళ్ళా దాన్ని 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయల నుంచి మళ్ళీ 2018లో 2000 చేశాడు. ఈయన 250 నుంచి 3000 చేశాడు. ఈ 3000 రేపు 4000 అవచ్చు, 5000 అవచ్చు. ఇది కంటిన్యూ ప్రాసెస్. ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తారు. ఇది ప్రజలందరూ గుర్తించారు. ఇది సొంతంగా ఏదో మానస పుత్రిక ఏం కాదు. అన్ని కూడా పాత పథకాలకి పేర్లు మార్చుకున్నాడే తప్ప అభివృద్ధి చేయలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. పిల్లకాయల జీవితాలు, సంవత్సరానికి 5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ పూర్తయినటువంటి వ్యక్తులు ఈరోజు బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి యువత అంతా కూడా నిర్వీర్యమైంది. ఈరోజు మీరు చూడండి, బిలో 30 ఇయర్స్ యూత్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. దీనికి ఉద్యోగం. ఈ పిల్లలంతా ఎవరు? వీళ్ళందరూ పేద కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులే. ఉద్యోగం లేకపోతే కుటుంబాలను పోషించలేటువంటి వ్యక్తులే. వాళ్ళు నిరుద్యోగులుగా ఉండి వ్యసనాలకు బానిస అయిపోతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అన్ని రకాలుగా పేదోళ్ళ నుంచే ఈరోజు పెళ్లి పెక్కింది. అయితే ఎప్పటి నుంచి వస్తుంది తెలుసా? ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడు బటన్ నొక్కుదాం, బటన్ ఆయన నొక్కడం నేర్చుకుంటే వీళ్ళు కూడా ఆ బటన్ ఎప్పుడు నొక్కడం ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా బటన్ నొక్కి సమాధానం చెప్తారు. 100% చెప్తారు. మీరు ఎమ్మెల్యేగా ఆయనతో పోటీ పడగలరా? మీకు అంత దమ్ముందా? మీరు ఏ విధంగా ధైర్యంగా ఆలోచిస్తున్నారు? నేను ఒక్కటే చెప్తానండి, నా బలం పేదోళ్ళు, నా బలం లోకల్, నా బలం 24/7 కావల్లోనే ఉండేవాడిని. ఏ తను తలుపు తట్టినా లేవడానికి నేను సిద్ధంగా 24 అవర్స్ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని. ప్రతి ఒక్కడు నా దగ్గరికి ఏ నాయకుడితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ప్రజలు నా దగ్గరకు వచ్చే చనువు నా ప్రజలకు ఉంది. అందుకని ఇంతమంది వస్తున్నారు. ఈరోజు ప్రతాప్ రెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు మా బిఎంఆర్ గారు కావలి, నిజంగా నెల్లూరు జిల్లాలో 24 గ్రాముల బంగారం మా బిఎంఆర్ గారు, అటువంటి వ్యక్తిని కూడా కావల్లో రాజ్యసభ టికెట్ ఇస్తే ఆయన ఓటింగ్ తోటి చింపి బయట కుప్ప తొట్టులో పడేసిన వ్యక్తి ఈ ప్రతాప్ రెడ్డి గారు. ఈ రోజున ఎలక్షన్ వచ్చేళ్ళకే బిఎంఆర్ పెట్టుకొని తిరిగితే తప్ప, ఈరోజు బిఎంఆర్ గారు ఒక సెలబ్రిటీ కావాలి, బిఎంఆర్ పెట్టుకొని తిరిగితే తప్ప ప్రజలు రారని పక్కన బిఎంఆర్ పెట్టుకొని తిరగాల్సినటువంటి వ్యక్తి పరిస్థితి వచ్చాడంటే ఓటమి మానసికంగా సిద్ధపడ్డా లేదా దయచేసి మీరు అర్థం చేసుకోండి. 2, నిన్నటి దాకా తిట్టిన సుకుమార్ రెడ్డిని ఈరోజు సుకుమార్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగి కాళ్ళకాడ ఒకడు, రేతి నిద్రపోతుంటే కాళ్ళ దగ్గర ఒకడు, రేతి తల దగ్గర ఒకడు కూర్చొని ఆయన నిద్రలేసేదాకా ఉండి ఆయన ఒకడు కాళ్ళు బిసుకుతూ ఒకడు తల నిమురుతూ ఎట్టో ఒకటి రానాయనని బతిలాడుకుంటున్నారు. అంటే ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా ఎవరో ఒక నాయకుడు వస్తే తప్ప గెలవలేని అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. అంటే ప్రతాప్ రెడ్డి ఓటమి అంచుల్లో ఉన్నాడా లేదా చూడండి. నేను ఒకే ఒక వ్యక్తిని, నా వెనక మా సుబ్బానాయుడు గారు, మా రవిచంద్ర గారు ఉన్నారు. ఈ రోజు ఇంకా నియోజకవర్గంలో రాలా, కానీ మేము పేదోళ్ళతో ఉండే మమేకాని విధానం, పేదోళ్ళను హక్కులు చేసుకునే సిస్టమ్, పేదోళ్ళకి అండగా ఉండే విధానం చూసి తండోపు ప్రజలు నాకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి నేను ఆయన చూసి భయపడుతున్నానా, నన్ను ఆయన చూసి భయపడుతున్నాడా, రేపు క్షేత్రంలో తెలుస్తుంది. ఓకే, మీరు ఎమ్మెల్యే అయితే కావలిని డెవలప్ చేయాలనే ఉద్దేశం మీలో ఉంది కాబట్టి ఏమేమి డెవలప్ చేస్తే కావలి ఒక మంచి పేరుగా హబ్గా తయారవుతుంది, ఇండస్ట్రియల్ హబ్గా తయారవుతుంది? కావలి ఇప్పటి వరకు కూడా ఒక చిన్నపాటి ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. తర్వాత వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడ్డ ప్రాంతం కావలి. ఈ కావలి కాలువ అని ఒక నామకరణం చేశారే తప్ప ఈరోజు కూడా కావలి అంచులకి నీళ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు వైనం లేదు. కాబట్టి ఫస్ట్ రైతుల కళ్ళలోని ఆనందం చూడాలి. వర్షాల మీద ఆధారపడడం కాదు, మన డ్యామ్ మీద ఆధారపడదన్న భావన రావాలి. మేమందరం కూడా ఈ సోమశిల డ్యాములో హక్కుదారులమే, ఈ సోమశిల డ్యాము మాదే, మా కోసం నిర్మించారని ప్రజల్లో ఆలోచన రావాలి. అంటే వర్షం వచ్చిన రోజు నార్లు మొదలు పోద్దాం కాదు, డ్యామ్లో నీళ్లు ఉన్నాయి నార్లు పోద్దాం అనేటువంటి నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నేను తీసుకున్నటువంటి కాన్సెప్ట్, రైతులకి ఎక్కడికైతే హక్కుదారులుగా ఉండి వాళ్ళందరికీ ఎక్కడ దగ్గర నీళ్లు రావాలో వాళ్ళందరూ కూడా కాలువలు ఆధునీకరణ చేయాలి, కాలువలు మరమ్మతులు చేయాలి, కాలువలన్నింటినీ కూడా కొత్తగా తవ్వించి ప్రజలకు ముందు, రైతులందరికీ కూడా ముందు వర్షం మీద ఆధారం కాదు డ్యామ్ మీద ఆధారపడుతున్నాం నమ్మకాన్ని కల్పించి ఇవ్వాలనేది ఒక ఆలోచన. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఇంకొక పక్కన ఎయిర్పోర్టు, జుబల్దీన్ హార్బర్ రాబోతుంది. మత్స్యకారు జీవితంలో వెలుగులు నింపబోతున్నారు. ఈ హార్బర్ను కూడా నేనే నియమించి కట్టడం కూడా జరిగింది. తద్వారా మా మత్స్యకారులందరితో ఒక అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధంతో అక్కడ ఒక 500 మర్రబోట్లు కానీ ఈరోజు తీసుకొచ్చి మా మత్స్యకారులకు ఇవ్వగలిగితే, బ్యాంకు లోన్ ద్వారా కానీ ప్రభుత్వ సబ్సిడీతో వాళ్ళ షేర్తో కలిపి ఒక్కొక్క బోటు 20 మందికి ఒక సొసైటీగా ఫామ్ అయ్యి వాళ్ళకి కానీ ఇప్పించడం జరిగితే, మా కావలి నియోజకవర్గంలో 8,000 కుటుంబాలు ఉన్నాయి. 500 బోట్లు ఇస్తే ఇంటూ 20 మంది లెక్కన వేసుకుంటే 10,000 మందికి జీవనోపాధి చూస్తుంది. హ్యాపీగా వాళ్ళు సముద్ర సంపద మీద బతకడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు జీవితంలో సుఖంగా బతకగలరు. ఇంక యువత అంతటి కూడా ఉద్యోగం రావాలి, కావల్లోనే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర జీవిస్తూ ఉపాధి పొందాలంటే రామాయపట్నం పోర్టు ద్వారా వచ్చే ఇండస్ట్రీస్లో వాళ్ళందరికీ ఉద్యోగాలకు రూపకల్పన తీసుకురావాలి. దానికి నాకు ఒక ప్లానింగ్ ఉంది. ఆ విధంగా యువతకి ఉద్యోగ కల్పన చేయడానికి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇంక ముఖ్యంగా కావలపట్టణం మాది నేషనల్ హైవే, అదే విధంగా ఒక రైల్వే ట్రాక్ ఉంది, కడప నుంచి ఉంది. అంటే అంతటి అన్ని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న కావల్ని ఇండస్ట్రియల్ ప్రగతిలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద నాకు ఒక ప్లానింగ్ ఉంది, ఒక ఆలోచన ఉంది. తప్పకుండా ఇవన్నీ నెరవేర్చి కావలి ప్రజల మన్నలు పొందుతాను. ఈ సందర్భం కూడా మీకు మరీ హామీ ఇస్తున్నా, 100కి 100 అవినీతి రహితమైనటువంటి పాలన అందించేదానికి, 100కి 100 శాంతి భద్రతలు కాపాడేదానికి కావల్లో కావ్యకృష్ణ 24/7 కావల్లో ఉంటాడని కూడా మేము మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు కావలి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. మాకంతా కూడా మీరు ట్రస్ట్ సేవల ద్వారానే మాకు జిల్లా వ్యాప్తంగా మీరు పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆ ట్రస్ట్ సేవలు తగ్గాయనుకుంటున్నాం మేము. రేపు ఈ సేవలు ప్రజలకు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కావలి నియోజకవర్గంలో విస్తృతం చేస్తారా? ఒకటండి, కావ్య చారిటబుల్ ట్రస్ట్ని ఒక ప్లాన్తో మేము పెట్టింది వాస్తవం. జరుగుతున్న టైంలో మా ఫాదర్ చనిపోయాడు. ఓకే. ఫాదర్ చనిపోయిన 6 సంవత్సరానికి మదర్ చనిపోయింది. జనరల్గా హిందూ సాంప్రదాయంలో సూతకం అనే ఒకటి ఉంటుంది, 1 year పాటు ఏం చేయకూడదు. ఆ విధంగా మేము మా ట్రస్ట్ని ఆపడం జరిగింది. దాన్ని అయినప్పటికీ కూడా ఇప్పటికీ అప్పటికి నా ఇంటికి వచ్చి ఒక పేదవాడు అడిగితే చేసే సహాయాలకి పబ్లిసిటీ కాదు చేయాల్సింది, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నా. దేవుడు, నేను పేద కుటుంబంలో వచ్చా. మీ అందరికి కూడా చెప్తున్నా, 1990 వరకు మా ఇంట్లో కరెంటు లేదు, మేము పూరింట్లోనే ఉన్నాము. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. నాకు సరస్వతి దేవి కటాక్షం వచ్చింది. వ్యవసాయంగా ట్యూషన్ డబ్బులతో పొలాలు కొన్నాను, అవి మంచి రేట్లు పెరిగినాయి. ఆ రేట్లు వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వేసి దాని మీద అంచెలంచెలుగా ఎదిగాను. ప్రజలు అనుకున్నందుకు 1000 కోట్లు లేదు, ఏమి లేదు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాం. నా పిల్లలిద్దరికి చెప్పాను, నేను ఇంకా వ్యాపారానికి రిటైర్మెంట్ అయ్యాను, రాజకీయానికి నాంది పలికాను. ఓకే సార్, మీరు అన్నది నేను ఒక పాయింట్, రాజకీయాలకు రావాలంటే కనీసం 100 కోట్లు 50 కోట్లు లేదు. ఈ రోజు ఒక పార్టీ టికెట్ ఇవ్వదు అంటారు, అది ఎంతవరకు కాదండి. సేవ చేసేటప్పుడు డబ్బు ఒకటే క్రైటీరియా కాదండి, డబ్బు క్రైటీరియా కాదు. మీరు సేవ గౌరవించారు. ప్రజల మన్నలు పొందగలిగే వ్యక్తి, ఏ పార్టీ అయినా సరే టికెట్ ఇవ్వాలంటే డబ్బు మీరు రకరకాలుగా ఉంటాయండి. ఈ 100 కోట్లు అనేది ఇప్పుడు ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తికి అవసరం. మీరు ప్రతాప్ రెడ్డితో పోటీ పడాలంటే రేపు ఖచ్చితంగా ఓటికి నోట్లో దిగాల్సిందే కదా. నేను అవసరం లేదనుకుంటున్నాను. ఏమి ఇవ్వకుండా ప్రచారం వెళ్ళిపోతారా? చూద్దాం, తెర మీద చూద్దాం. అంటే మీరు ఈ మైనింగ్ రంగంలో బాగా కోట్లు సంపాదించారని. మీరు ఒక మంచి పాయింట్ అండి. మీకు కూడా చాలా మంది క్రషర్ ఓనర్లు తెలుసు. క్రషర్లో ఎన్ని కోట్ల లాభాలు వస్తాయో, ఎన్ని వస్తాయో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. నేను మరొకటి చెప్తున్నా, నేను మండలాధ్యక్షుడు అయ్యే నాటికి నేను కోటీశ్వరుని. ఓకే. ఆ రోజుకే మీరు ల్యాండ్ పరంగా, నేను రియల్ ఎస్టేట్ పరంగా 1996 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 2006 దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 10 రూపాయలు సంపాదించుకున్నా. నా భూములు వాల్యూ పెరిగినాయి, తద్వారా వాల్యూ పెరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ వ్యాపారాలు చేస్తే వచ్చింది, ల్యాండ్ వాల్యూలు పెరిగితేనే కోటీశ్వరులు. అందరం మేమైనా అంతే, ఎవరైనా అంతే. అదేనండి, నాకుండేది ఒకే ఒక క్రషర్. 2007లో స్థాపించా. అది కూడా ఇక్కడ లోకల్నే. నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, మైనింగ్ పర్మిషన్లు ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్ పర్మిషన్స్ ఉన్నాయి, పెట్రోలియం పర్మిషన్స్ ఉన్నాయి, పొల్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే నేను ఇప్పుడు తెలుగుదేశానికి కంటెస్టింగ్ అభ్యర్థిని అయ్యా, అదొక్కటే చేసుకున్న పాపం. నేను ఇంకోటి కూడా చెప్తాను, 2007 నాటికి నాకు నెలకు ఒక 5 లక్షలు మిగిలితే నేను ఆనందించే పరిస్థితి. ఈ రోజు నెలకి నేను 10 కోట్లు లాభాలు వచ్చే స్థాయికి వచ్చి, నేను సంవత్సరానికి 78 కోట్ల నుంచి 90 కోట్లు జిఎస్టీ కడుతూ సంవత్సరానికి 7-8 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయిలో 2007లో స్థాపించిన క్రషర్లో వచ్చి 5 లక్షలు ఈరోజు నేను
ఒక నెల దానాలు ఇచ్చే డబ్బు అండి. ఓకే. కానీ నాకు అది అన్నం పెట్టింది. దాని మీద 112 మంది కుటుంబీకులు బతుకుతున్నారు ఈరోజు. బతుకుతున్నారు. కాబట్టి ఆ క్రషర్ అట్టే నడుపుతూ ఉన్నాం తప్ప దాని మీద నేను లాభాలు లేవంటారు. కావలిలో ఎనీ గుడి టెంపుల్ అని అడగండి, ఎవరు టెంపుల్ కట్టుకున్నా మెటల్ ఫ్రీ. ఎనీ పేదోడు వచ్చి మా ఇల్లు కట్టుకుంటానంటే మెటల్ ఫ్రీ. మెటల్ ఫ్రీ. క్రషర్ల మీద కోట్లు సంపాదించే పని అయితే చాలా మంది నెల్లూరు జిల్లాలో చాలా మంది క్రషర్లు ఉన్నాయండి. ఏదో అద్భుత కల్పన, ఏది చెప్తేనే ఏదో ఒకటి. కాకపోతే వ్యవస్థ అన్న తర్వాత, వ్యాపారాలు అన్న తర్వాత ఎక్కడో ఇక్కడ ఒక చిన్న చిన్న పొరపాట్లు జరగడం. అంటే మా క్రషర్ మా క్వారీ మెజర్మెంట్ ఎట్టుంటే ఈ జరిగే క్రమంలో ఇటువైపు నాదే, ఇటువైపు నాదే, ఇటువైపు నాదే పొలాలు. ఒకవేళ 10 అడుగులు అటు జరిగి ఉండొచ్చు. నేను రోజు టేప్ పెట్టి కొలిచి చేయలేను కదా. వర్క్ జరుగుతుంది. దాన్ని భూతద్దంలో చూపించి హైలైట్ చేశారు. దాన్ని భూతద్దంలో చూపించి ఏమండి, నేను తెలుగుదేశం పార్టీకి విరాళం ఇచ్చా, వెంటనే 142 కోట్లు పెనాల్టీ అన్నారు. ఇది జరిగింది మే 28వ తేదీ. ఇప్పటి వరకు గౌరవ ఎమ్మెల్యే గారు లేదా ఈ ప్రభుత్వం గాడిదలు కాస్తున్నారా? నిజంగా నేను అవినీతి చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఓన్లీ పేపర్ వరకే పరిమితం అయ్యారు. మీ క్రషర్ మీద ఎప్పుడు ప్రెజర్ తీసుకురాలేదా? ఏది చెప్పాలి కదా. క్రషర్ సీజ్ చేశారు, నాకు మైనింగ్ బిల్లు ఇవ్వకుండా ఆపారు. నా మైనింగ్ బిల్లు ఇస్తే నేను రోడ్డు మీద పర్మిట్ ఇస్తే లారీలు తిరగాల. లారీలు తిరగనీయకుండా పర్మిట్లు ఇవ్వలేదు. పర్మిట్ లేకుండా రోడ్డు ఎక్కితే బళ్ళు ఆపాలని వాళ్ళ ఆలోచన. మీ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎయిర్పోర్ట్ చూడొచ్చా? కావాలో 100% ఎయిర్పోర్ట్ చూడొచ్చు, రామాయపట్నం ప్రగతి చూడొచ్చు, జువల్దిన్ హార్బర్ అభివృద్ధి చూడొచ్చు, కావలి ఇండస్ట్రీ మీ సమక్షంలో మీకు కావాలని మేము అద్భుతంగా చూడాలి. 100% రూపురేఖల మటుకు మారుస్తా. నేను కష్టపడే జీవిని, ఏ దేంట్లో అడుగు పెట్టినా దాన్ని ఆఖరి దాకా అంతం వరకు సాధించే మనసు. ఫస్ట్ ఇంట్రో మీరు మాకే ఇవ్వాలి. 100% ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, నమస్తేనా. మనకి కృష్ణారెడ్డి గారు మంచి టైం కేటాయించి ఆయన అనుభవాన్ని, ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి చిన్ననాటి నుంచి ఆయన చూసినటువంటి కష్టాలని, రైతులు పడ్డ బాధలన్నింటినీ కూడా చూసి ఆయన రైతుకు కావాల్సిన అన్ని అవసరాలు కూడా ఏర్పాటు చేశారు అప్పట్లోనే. ఇప్పుడు కూడా కావలి మీద నాకు ఒక అభివృద్ధి జరిగేందుకు ఒక ఆలోచన ఉంది కాబట్టి అభివృద్ధి కోసం నేను కావలి నుంచి పోటీ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం కావలిలో నడుస్తున్నటువంటి గూండా రాజకీయాన్ని అనగదొక్కి ఆయన ప్రజారాజ్యం తీసుకొస్తానన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ద్వారా పసుపు జెండా ఎగరేసేందుకు ఆయన సిద్ధమని చెప్తున్నారు. కెమెరామ్యాన్ తేజతో భూషణ్ రెడ్డి.